సిచ్యువేషన్ ఉంటుంది. జనాలంతా కూడా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే రోజువారీగా బయటికి వెళ్ళి బయట తింటూ పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవారు కూడా ఇంట్లోనే తిని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రేటు పెరుగుతా పోతుంది. కమర్షియల్ సిలిండర్ పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ మాత్రం స్థిరంగానే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కంపారిటివ్లీ వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే తెలుగు స్టేట్స్ లో మోస్ట్లీ హైదరాబాద్ లాంటి మహానగరంలో మెట్రోపాలిటన్ సిటీలో ఫుడ్ బిజినెస్ అత్యద్భుతమైనటువంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ హైదరాబాద్లో. రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ చిన్న చిన్న టీ కొట్ట దగ్గర నుంచి మొదలుకుంటే బడా రెస్టారెంట్ల వరకు కూడా అద్భుతంగా బిజినెస్ అవుతూ ఉంటుంది. సో అంతటి స్థాయిలో విదేశీ పర్యాటకులు రావడం కానీ, లేకపోతే బిజినెస్ క్లాసెస్ వారు కానివ్వండి, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కానీ, ప్రతి ఉద్యోగి కూడా అటువంటి హోటల్స్ పైన కొన్ని సందర్భాలు ఆధారపడి వాటి నుంచి పర్చేస్ చేయడం తినలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ హోటల్స్ 1-2 రోజులు గతంలో కూడా ఇదే మాదిరిగా హోటల్స్ మూతపడితేనే ఎంతో స్థాయిలో ఒక భారీ నష్టం వాటిల్లింది. ఆ హోటళ్ళకి హైదరాబాద్ కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అంటే బయటికి వెళ్ళిన వారు, బ్యాచిలర్స్గా ఉన్నవారు, హాస్టల్స్లో ఉన్నవాళ్ళు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు, ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ధరలు అమాంతంగా పెరిగిపోయి అది కూడా అందుబాటులో లేకపోయినటువంటి కొన్ని సిలిండర్లు కూడా. సో ఏంటి సిచ్యువేషన్? వీటితో గవర్నమెంట్ ఏ రకంగా వారికి కొంచెం సపోర్ట్ ఇవ్వబోతోంది, లేకపోతే ఇటువైపు నుంచి రెస్టారెంట్లు, హోటళ్ళు, హాస్టల్స్ రియాక్షన్స్ ఏంటి? ముఖ్యంగా హాస్టల్స్ వరకు తీసుకుంటే విద్యార్థులకి వాళ్ళ ఏ రకంగా సప్లై చేయబోతున్నారు ఫుడ్ని? మరి నిజంగానే హాస్టల్స్ ఉన్నాయి, పీజీ సంబంధించినటువంటివి, తర్వాత ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోవిడ్ హాస్టల్స్ ఉన్నాయి, వీటితో పాటు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. చదువుతో పాటు ఆల్రెడీ హాస్టల్స్ పిల్లలు అక్కడే ఉంచి, ఇప్పుడు శ్రీ చైతన్య లాంటి ఇంకా కొన్ని కార్పొరేట్ కాలేజీలు అక్కడే హాస్టల్స్, వాటిపైన కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది. రేటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్ళంతా కూడా పబ్లిక్ సెక్టర్ లో ఈ ధరలను కేటాయించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీంతో రేట్లు పెరిగినటువంటి పరిస్థితి, ఇది తీవ్రంగా ప్రభావం. ఇందాక మాట్లాడుకుంటాం హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్టల్స్, తర్వాత ఇంకా కొన్ని సంబంధించినటువంటి హోటల్స్, వీటిపైన హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు, రోజువారీగా క్యాటరింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ, తర్వాత వీటన్నిటిపైన పెద్ద ఎత్తున భారం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ వ్యవస్థ, ఏదైతే ఫుడ్ ధరలు కూడా పెరగనున్నాయి కాబట్టి, ఇది ఒక్కటే కాకుండా పెట్రోల్, డీజిల్ వీటిపైన కూడా త్వరలో పెరుగుతాయనే చర్చ ఉంది. కాబట్టి ఇవంతా కూడా పెరిగే అవకాశం ఉంది, తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రెస్టారెంట్ బిల్లులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు నార్మల్ గా ఉన్న కొన్ని రెస్టారెంట్స్ ఈ ధరతో అమాంతం రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు బిర్యానీ దాదాపు హైదరాబాద్ లో నార్మల్ వ్యక్తి తినాలనుకుంటే 250 నుంచి 300 రూపాయల వరకు, అంటే క్వాలిటీ 300 వరకు ఉన్నటువంటి బిర్యానీ ఒక్కసారిగా 500కి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ రేటు పెరిగే అవకాశం ఉంది. చాయ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో 10 నుంచి 15 రూపాయలకు చాయ్, సింగిల్ చాయ్ లభించే చాయ్ 25-30 రూపాయలకు చాయ్ లభించే అవకాశం ఉంది. సో ప్రతి రంగంలో, ప్రతి చిన్న అంశం పైన కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ రవాణా రంగం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సిఎన్జి, ఎల్పిజి మీద ఆధారపడి అనేక వాహనాలు నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి, వాటిపైన తీవ్ర ప్రభావం ట్రాన్స్పోర్టేషన్ మీద, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద కానీ, కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ కాస్త లాంగ్ ప్రాసెస్ లో కొంచెం సుదీర్ఘంగానే ఉండే సిచ్యువేషన్ ఉంది. దీన్ని రాష్ట్రాలు ఎట్లా ఫేస్ చేస్తాయి, కేంద్రాలు ఎట్లా సహకరిస్తాయి అనేటువంటి చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో మన దేశం 2వ అత్యంత ప్రపంచ జనాభా కలిగినటువంటి పరిస్థితి, అత్యంత ఎక్కువ జనాభాగా చైనా తర్వాత. త్వరలో చైనాను బీట్ చేయబోతున్నారు. 140 కోట్ల మంది జనాభాతో తొనికిసలాడుతున్నటువంటి భారత్ కి ఎల్పిజి, సిఎన్జి, పెట్రోల్, డీజిల్, ఈ క్రూడ్ ఆయిల్ అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. సో మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు, ప్రభుత్వాలు అన్ని కూడా దీన్ని ఎట్లా ఫేస్ చేస్తాయో చూడాలి. 993 రూపాయలు ఈరోజు ఒక్కరోజే పెంచడంతో ఆ ఫైనల్ ధర 3,300 పైచీలకు నమోదైంది. హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టల్ అన్నీ కూడా ఒక్కసారిగా తల్లు పట్టుకునే పరిస్థితి. రెస్టారెంట్ బిజినెస్ నడవు, హోటల్స్ నడవు, హాస్టల్స్లో కూడా పిల్లలకి, విద్యార్థులకి లేదా పీజీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలన్నా కూడా కొంత కష్టమే. సో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. సో ఇప్పుడు పెరిగినటువంటి ఈ సిలిండర్ ధరలతో అటు వ్యాపారస్తుల రియాక్షన్ ఏంటో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ స్థాయిలో గ్యాస్ ధరలు పెరిగాయి అన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. సో అంటే ఒక రకమైనటువంటి ఇన్ఫ్లేషన్కి ఇది కారణమవుతోంది. సో 10 రూపాయలు ఈ వరకే ఆల్రెడీ టిఫిన్ల పైన పెంచినటువంటి ఆ టిఫిన్ సెంటర్లు బిర్యానీస్ పైన ఏకంగా ఇందాక ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా 100 రూపాయల బిర్యానీ కాస్త 500 పైన కూడా ఆశ్చర్యపోక అటువంటి సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? లాంగ్ వీకెండ్ వచ్చింది ఆల్రెడీ. మే 1 ఈరోజు సాటర్డే అండ్ సండే కూడా ఉంది, కలిసి వచ్చింది కదా. పబ్బులు గబ్బులు అని తిరుగుదామన్న వారికి అందరూ కూడా జనరల్గా 1000 రూపీస్ ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు ఏకంగా 5000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అటువంటి స్థాయిలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేసింది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వినియోగదారులకి కేంద్రం ఒక బిగ్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ ధరని చాలా భారీగా పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పైన 993 రూపాయలను పెంచేసింది. ఇక ఈ రేట్లతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3,315 రూపాయలు అవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత 3 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 195 రూపాయలు, ఇప్పుడు ఒకేసారిగా 990